హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్, ఈరోజు వరకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ వచ్చాయి. అదేవిధంగా మనకి గతంలో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నిటిని కంపేర్ చేస్తే మనకు మ్యాథ్స్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి మోడల్స్ ఏంటి, వాటి మీద ఫోకస్ చేస్తూ ఎక్కువగా రిపీట్ అయినటువంటి మోడల్స్ మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇవి నెక్స్ట్ రాయబోతున్న ఎగ్జామ్స్కు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఈ మోడల్స్ అనేది ముందు నేర్చుకొని ఉండాలి, ప్రాక్టీస్ చేసుకొని ఉండాలన్నమాట. ఓకేనా? ఇక్కడ చెప్పే ప్రతి మోడల్ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ రాయబోతున్న ఎగ్జామ్స్కు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాసులోకి అయితే వెళ్దాం. మొదటి ప్రశ్న చూడండి. ఒక పట్టణ జనాభా మొదటి సంవత్సరంలో 10% పెరుగుతుంది, మరియు రెండవ సంవత్సరంలో 12% తగ్గుతుంది. రెండవ సంవత్సరం చివరిలో జనాభా 4840 అయితే మొదటి సంవత్సరం ప్రారంభంలో జనాభా ఎంత? మొదటి సంవత్సరపు ప్రారంభ జనాభాని కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రశ్న మనం చదివేటప్పుడే ఆ ప్రశ్న ఏ మోడల్లో ఉంది, మనం ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయగలుగుతాం అనే పాయింట్స్ మీ మైండ్లో ఉండాలి. ఓకేనా? అది ఎప్పుడు వస్తుందంటే మీరు ఆ మోడల్స్ని ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 10% పెరుగుతుంది, 10% ఇంక్రీజ్ అండ్ 12% డిక్రీజ్, తగ్గుతుంది. ఈ విధంగా ఇచ్చాడు. రెండవ సంవత్సరం చివరిలో జనాభా 4840 అన్నాడు. ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు ఆలోచించండి. ఈ క్వశ్చన్ని రేషియో ఆర్ ఫ్రాక్షన్ మెథడ్ని ఉపయోగించుకొని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? నార్మల్గా చేస్తే మీకు టైం టేకన్ అవుతుంది, కానీ రేషియో ఆర్ ఫ్రాక్షన్ మెథడ్ని ఉపయోగించుకొని చాలా ఈజీ అంటే ఈజీగా చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి 10% అన్నాడు. ఎంత? 10%. 10% ఏ విధంగా రాసుకోవచ్చు? 10/100 అంటే 0 క్యాన్సిల్ అయితే 1/10 అంతే కదా. 1/10 1/10 అంటే మనకి అసలు 10 భాగాలు అయితే ఒక్క భాగం పెరిగింది అని అర్థం, ఒక భాగం ఇంక్రీజ్ అయింది అని అర్థం. ఏంటి? 10% పెరుగుతుంది అంటే దాని మీనింగ్ అదనమాట. ఈ ఒక్క భాగం పెరిగింది, ఈ 10 భాగాలు మనకి ఇనిషియల్గా ఉన్నవి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 10 భాగాలు ఇనిషియల్గా ఉంటే మనకి 11 భాగాలు అయినాయి, ఒక భాగం పెరిగి. అర్థమవుతుందా? 10 కాస్త 11 అయింది, ఒక భాగం పెరిగి. తర్వాత రెండవ సంవత్సరంలో 12% తగ్గుతుంది. రెండవ సంవత్సరంలో 12% తగ్గుతుందంటే 12/100 అంటే 100. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 25 నాలుగులు. ఓకేనా? 25 నాలుగులు, 4 25లు అండి, 4 3లు, కాబట్టి 3 అంటే 3/25గా రాసుకోవచ్చు కదా. 3/25. 3/25 అంటే దీని అర్థం ఏంటి? తగ్గుతుంది. డిక్రీజ్ అంటే ఏంటి? 3 తగ్గిందని అర్థం. ఇనిషియల్గా మనకి 25 ఉంటే 3 తగ్గింది అంటే 25 కాస్త 22కి వచ్చిందనమాట. ఆ విధంగా రాసుకుంటే 10 అనేది 11 అయితే 25 అనేది ఎంత అయింది? 22 అయింది. ఇప్పుడు చూడండి, ఇవి ఇనిషియల్ వాల్యూస్, ఇవి తర్వాత వచ్చినవి. ఓకేనా? తగ్గిన తర్వాత వచ్చినట్టువి. ఇప్పుడు వీటిలో మనం ఏం చేయాలి? రేషియో ఆర్ ఫ్రాక్షన్ మెథడ్ అంటే 10 × 25 ఇనిషియల్ వాల్యూస్ మల్టిప్లై చేసి ఫైనల్గా వచ్చిన వాల్యూస్ మల్టిప్లై చేయండి. 10 × 25 అంటే 250 అవుతుంది. అంతే కదా. రేషియో రాసుకుంటే 11 × 22 అంటే 11తో మల్టిప్లై చేయడం చాలా ఈజీ. ఫస్ట్ 2ని అంతే రాసుకుంటాం. 2 పక్కన 2 ఉంది, 2 + 2 4. తర్వాత అగైన్ చివరిలో కూడా 2 రాసుకోవాలి. 2 4 2 అనేది 11 × 22 చేస్తే వస్తుంది. మనకి ఇక్కడ చూడండి, రెండవ సంవత్సరంలో చివరిలో జనాభా 4840 మంది ఇచ్చాడు. అంటే దీని విలువ ఏంటి? దీని విలువ ఎంత ఇచ్చాడు? 4840 ఇచ్చాడు అనమాట. 4840. చూడండి, 242ని × 2 చేస్తే మనకి 484 వస్తుంది కదా. కాబట్టి 1 2 పక్కన ఒక 0 ఉంది. అంటే 1 పార్ట్ విలువ 20 వచ్చింది. 1 పార్ట్ విలువ 20 వచ్చింది. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి? మొదటి సంవత్సరం ప్రారంభంలో జనాభా శాతం, జనాభా ఎంత? మొదటి సంవత్సరంలో జనాభా, మొదటి సంవత్సరం ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 250 పార్ట్స్ ఉంది. అంటే 1 పార్ట్ 20 అంటే 250 పార్ట్స్ ఎంత? ఇలా చేయడమే. ఓకేనా? మీకు ఈ మోడల్ అర్థమైతే అసలు చాలా స్పీడ్గా చేస్తారు. జస్ట్ సెకండ్స్లో కూడా ఆన్సర్ చేయొచ్చు. 250 ×
20. ఇక్కడ చూడండి 25 ఇంటూ 2 50. పక్కన ఇక్కడ ఒక జీరో ఉంది, ఇక్కడ ఒక జీరో ఉంది, అంటే 2 zeros యాడ్ చేయండి, 5000. ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ అటు CGL SSCకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన వీడియోస్ని మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలిసినటువంటి ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి గ్రూప్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా ఈ వీడియో లింక్స్ని షేర్ చేయండి, ఉపయోగపడతాయి స్టూడెంట్స్కి. ఓకేనా. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. అవన్నీ స్టూడెంట్స్కి ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. అందరికీ ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి మీరు కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. ఒక మోసపూరిత దుకాణదారుడు వస్తువులను 15% లాభంతో విక్రయిస్తాడు. 15% ప్రాఫిట్తో విక్రయించడం జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. కానీ 1 కేజీకి బదులుగా 920 గ్రాముల బరువును ఉపయోగిస్తాడు. అతని అసలు లాభ శాతం ఎంత? అసలు లాభ శాతం అనేది కనుక్కోవాలి. ఓకేనా. ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చినవి చూడండి జాగ్రత్తగా. ఒక మోసపూరిత దుకాణదారుడు వస్తువును 15% లాభంతో అమ్ముతాడు కదా. కేజీకి బదులు ఎంత ఇచ్చాడు? 920 గ్రాములు. 920 గ్రాములు. కానీ అసలు ఎంత ఉండాలి? 1000 గ్రాములు. ఇది ఒక రేషియో. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? 15% లాభంతో విక్రయిస్తాడు. అంటే ఇనీషియల్గా మనకి ఎంత? 100 ఉండాలి, కానీ 115కి విక్రయిస్తాడు, అమ్ముతాడు. ఇక్కడ 15% లాభం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇక్కడ ఏమన్నారు? అతని అసలు లాభ శాతం ఎంత? అసలు లాభ శాతం, ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి. అయితే ఇక్కడ CP/SP. ఓకేనా. నెట్ రేషియో CP/SP చేస్తే CP/SP ఈజ్ ఈక్వల్ టు చూడండి 100/115. 100/115 ఇంటూ ఇక్కడ ఎంత? 920 గ్రాములే ఇస్తున్నాడు అనమాట. సో 920/1000 అయిపోయింది. దీన్ని సాల్వ్ చేయండి. 2 zeros క్యాన్సిల్. తర్వాత 920 ఇక్కడ ఒక జీరో, ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది చూడండి. నెక్స్ట్ 92,115 మిగిలింది. 92,115 అనేది మిగిలింది. ఇక్కడ కూడా చూడండి 23 4s. ఓకేనా. 423s అంతే కదా. 423s 92. 523s ఎంత? 115. కాబట్టి ఇక్కడ ఎంత? 4 అండి. 423s 523s అంటే 4/5. 4:5 అనేది వచ్చింది. ఓకేనా. 4:5. అయితే మనకి ఇనీషియల్గా ఎంత? CP4 అయితే SP ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే ఎంత పెరిగింది? 1 భాగం పెరిగింది. ఆ ప్రాఫిట్ అనేది కనుక్కోవాలి. 1 భాగం పెరిగింది. ఇనీషియల్గా మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి? ప్రాఫిట్ CP ఇంటూ 100. CP అంతా 4 parts ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 4 1 4 25. 25% అనేది ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 25%. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట మొత్తంపై 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ సంవత్సరానికి లెక్కించేది. ఓకేనా. చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం 155 అయితే అసలు ఎంత? ఇక్కడ చూడండి డిఫరెన్స్ అడిగారు. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య 3 yearsకి సంబంధించి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వ్యత్యాసం అనేది 155 అనేది ఇచ్చారు. దీన్ని మనం కనుక్కోవాలి. అసలు అనేది కనుక్కోవాలన్నమాట. ఓకేనా. అసలు అనేది కనుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి 3 సంవత్సరాల వడ్డీల మధ్య వ్యత్యాసానికి సంబంధించినటువంటి డైరెక్ట్ ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా వేసుకొని కూడా చేసుకోవచ్చు. దానికంటే ఈజీ మెథడ్ కూడా ఉంది. ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ D = P × R² ఇంటూ 300 + R అండ్ మొత్తానికి బై 100³ ఓకేనా. ఈ ఫార్ములా వేసి మొత్తం వేసి మీరు చేయాలంటే టైం వేస్ట్. కానీ మీకు ఈజీ మెథడ్ ఆల్రెడీ ఈ మోడల్ కూడా మనం చాలా సార్లు మనం చేసాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చేయడం జరిగింది.
సో ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఇచ్చారు అండ్ 10% వడ్డీ రేట్ ఇచ్చారు. చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య వ్యత్యాసం కూడా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 10% రేట్ చొప్పున 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ అంతా 3 × 10 చేస్తే 30 వస్తుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్, డైరెక్ట్గా 30 అని చెప్పేయచ్చు. కానీ మనకి చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫార్ములాలు మీకు చెప్పాను, సక్సెసివ్ ఫార్ములా వాడుకోవచ్చు. 10% ఇచ్చారు 3 ఇయర్స్కి, ఫస్ట్ 2 ఇయర్స్కి చేయండి. x + y + xy/100. 10% ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనకి 21% వస్తుంది ఫస్ట్ 2 ఇయర్స్కి. ఎంత 10 + 10 + అండ్ 10 × 10 100, 100/100 అంటే 1 ఉంటుంది. 10 10 20 ఒక 1 21, తర్వాత అగైన్ 21 ప్లస్ మరి 10, తర్వాత 10 × 21/100. ఇక్కడ 21 × 10 అంటే 210 అవుతుంది, 100 అంటే 2.1 అవుతుంది. ఈ ఓవరాల్గా ఇది 2.1. ఇక 21 ఒక 10, 31 ఒక 2.1 అంటే 33.1, అంతే కదా, 33.1 అనమాట. ఇప్పుడు 30% సింపుల్ ఇంట్రెస్ట్, 33.1% అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ అంతా 3.1% కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3.1%. దీని విలువ ఇచ్చారు 155 అనేది ఇచ్చారు. 3.1% విలువ 155 అనేది ఇచ్చారు. అయితే 100% విలువ ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 155 × 100/3.5 ఏ విధంగా రాసుకోవచ్చు? 31/10కి రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 31 1s 31, 5s 155. ఇప్పుడు 5 × 100 అంటే 500. ఇక్కడ 1/10 ఉంటుంది డినామినేటర్లో. ఆ 1/10 కాస్త పైకి వస్తే 5 × 100 × 10 అవుతుంది. అంటే 5 × 100 × 10 అంటే 5000, అంతే కదా, 5000. ఆప్షన్ బి 5000 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మనం చేసింది ఏంటి? ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి 3 × 10 వేసాం, 30% వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి x + y + xy/100 అనే ఫార్ములా వేసుకొని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సింపుల్గా చేసుకునే విధానం తీసుకొని మనం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చేస్తే 5000 అనేది ఆన్సర్ వచ్చింది. ఈ మోడల్ మీరు ఉపయోగించుకోండి ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు, ఓకేనా. ఏ మరియు బిల ఆదాయాల నిష్పత్తి 5:3 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 9:5. వారు వరుసగా 2600 మరియు 1800 పొదుపు చేస్తే ఏ ఆదాయం ఎంత? ఈ క్వశ్చన్ని కూడా చాలా ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా చేయొచ్చు. నార్మల్గా అందరూ ఎలా చేస్తారు అంటే మనకి ఇక్కడ చూడండి 5:3 అండ్ 9:5 ఇచ్చారు, 2600 1800 ఇచ్చారు. ఏ ఆదాయం కనుక్కోమన్నారు. దీన్ని చేసే పద్ధతి ఏంటి? ఇక్కడ ఆదాయం ఖర్చు ఇచ్చినప్పుడు ఏంటి మనకేంటి 5x మైనస్ 2600 నార్మల్ మెథడ్ చెప్తున్నాను బై ఇక్కడ ఎంత 3x మైనస్ ఇక్కడ ఎంత ఇచ్చారు 1800 ఇచ్చారు = 9/5. మైనస్ 2600 మైనస్ 1800 ఎందుకు తీసుకున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఇన్కమ్ = ఏంటి? ఎక్స్పెండిచర్, ఖర్చులు ప్లస్, ఓకేనా, ఖర్చులు ప్లస్ సేవింగ్స్. ఈ ఫార్ములా గతంలో మీకు ఇలాంటి మోడల్స్ చెప్పేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫార్ములా మీకు రిపీట్ చేశాను, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇన్కమ్ = ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్స్ అనమాట. మనకి 5x అనేది ఏంటి? ఇక్కడ ఆదాయం, ఇన్కమ్ కదా. 5x అనే ఆదాయంలోంచి 2600 అనే పొదుపును తీసేస్తే వచ్చేదేంటి? ఎక్స్పెండిచర్ అనమాట. ఈ విధంగా నార్మల్ మెథడ్లో క్రాస్ మల్టిప్లై చేసి ఫైనల్గా x విలువ వస్తుంది. x విలువను బట్టి మనకి ఏ ఆదాయం అంటే 5x, 5 × x ప్లేస్లో x వచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో దాన్ని వేసి ఆన్సర్ అనేది మనం ఏదో సెలెక్ట్ చేసుకొని వెళ్తాం, ఓకేనా. ఇది నార్మల్ పద్ధతి. కానీ ఈ క్వశ్చన్ని ఈజీగా ఎలా చేయాలి అంటే మీకు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అని ఉంటుంది, ఓకేనా. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఉపయోగించుకొని ఈజీగా చేయొచ్చు. వీటిని కూడా మనం రేషియో ఇచ్చినట్టు మస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్, తర్వాత ఏంటి ఎక్స్పెండిచరు అండ్ ఇన్కమ్, ఈ రెండింటికి సంబంధించి రేషియోలు ఇచ్చారు. తర్వాత సేవింగ్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? మనకి 5 అండ్ 3, ఓకేనా, 5 3. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ 9 అండ్ 3,
సారీ 5 ఇచ్చారు ఇక్కడ. తర్వాత సేవింగ్స్ ఎంత 2600, తర్వాత 1800. ఓకేనా. ఇప్పుడు చూడండి, వీటిల్లో మనకేంటి ఏ ఆదాయం కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. చేస్తే 5 5లు ఎంత 25, 3 9లు 27. 27 నుంచి 25ని తీసేస్తే మనకన్నీ 2 అనేది వస్తుంది. ఆ 2 అనేది 2 పార్ట్స్గా రాసుకోండి. తర్వాత అగైన్ మీరు ఇక్కడ ఇలా రాసుకున్న తర్వాత 9 × 1800, 5 × 2600 మల్టిప్లై చేసి ఈ 9 × 1800లోంచి 5 × 2600ని తీసేస్తే వచ్చే విలువ ఈ 2 పార్ట్స్కి సమానం అవుతుంది. ఈ పాయింట్ ఒక్కటే గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు 9 × 18, 9 × 18 అంటే ఏంటి 9 1లు 9, 9 8లు 72. ఓకేనా. 90 1 72 అంతా 162 అంటే 162. పక్కన 2 zeros ఎందుకంటే 1800 కాబట్టి 2 zeros యాడ్ అవుతాయి. ఓకేనా. ఈ 16200లోంచి మనం ఏం చేస్తున్నాం 5 × 2600 కూడా చేయాలి కదా. చేస్తే ఇక్కడ మనకి దీని విలువ ఎంత వస్తుంది 13000 వస్తుంది. ఆ 13000 ఇక్కడ రాసుకోండి. ఈ రెండింటిని 16200లోంచి 13000ని తీసేస్తే మనకి 3200, 3200 అనేది వస్తుంది. 3200 అనేది వస్తుంది. ఇది దేనికి సమానం 2 పార్ట్స్కి సమానం. దేనికి సమానం ఈ యొక్క 2 పార్ట్స్కి సమానం. 2 పార్ట్స్ 3200 అయితే 1 పార్ట్ విలువ ఎంత 1600, 1600. 1 పార్ట్ విలువ 1600. డైరెక్ట్గా సింపుల్గా అర్థమైంది మీకు. సింపుల్గా చేసే పద్ధతి ఇది అనమాట. 1 పార్ట్ విలువ 1600 అయితే ఓకేనా. మనకేమన్నారు ఏ ఆదాయం అంటే ఏ ఎంత 5x కదా, అంటే 5p అనుకోండి. 5 పార్ట్స్ విలువ ఎంత అంటే 16 × 5, 16 5లు ఎంత 80. పక్కన 2 zeros ఎంత మొత్తం 8000. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ పద్ధతిలో ఎగ్జామ్లో చేయండి, మీకు చాలా సింపుల్ అవుతుంది. క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేయొచ్చు. దీన్ని బట్టి ఏంటి ఓన్లీ ఆదాయమే కనుక్కోగలుగుతామా, ఎక్స్పెండిచర్ కూడా కనుక్కోగలుగుతాం. ఓకేనా. 9 పార్ట్స్ కనుక్కోవచ్చు, 5 పార్ట్స్ కనుక్కోవచ్చు. ఓకేనా. ఏదైనా కనుక్కోవచ్చు అనమాట. ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 12 మరియు 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఈ మోడల్ చాలా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అగైన్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇక్కడ ఏంటి ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 12 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ పనిని ప్రారంభించి వారు రోజు మార్చి రోజు పని చేస్తే, రోజు మార్చి రోజు ఆల్టర్నేట్ డేస్లో వర్క్ చేస్తే. ఓకేనా. ఆల్టర్నేట్ డేస్, వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అనమాట. ఈ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఓకేనా. ఆల్టర్నేట్ డేస్ అంటే డే బై డే చేస్తే ఏ ఒక రోజు చేస్తే బి ఒక రోజు అనమాట. ఈ విధంగా చేస్తే ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తవుతుంది అనేది కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి 12 18 ఏకి సంబంధించి బీకి సంబంధించి 12 18 రోజులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి 12 18కి ఎల్సిఎం కట్టాలి. 12 అండ్ 18 ఎల్సిఎం ఎంత 36. 12 3లు 18 2లు. అర్థమవుతుందా. ఎల్సిఎం ఎంత 36. ఎల్సిఎం 36 అంటే మనకేంటి టోటల్ వర్క్ వచ్చినట్టే కదా. టోటల్ వర్క్ ఈక్వల్ టు 36 యూనిట్స్ అనమాట. ఇప్పుడు ఏమన్నాడు ఏ పనిని ప్రారంభించి వారు రోజు మార్చి రోజు పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత టోటల్ వర్క్ 36 అయితే ఏ యొక్క ఎఫిషియన్సీ అంటే 36/12 అంటే 3. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 36/18 అంటే 2. ఇక్కడ 36/18 36/12 ఎందుకు వేస్తున్నామంటే టోటల్ వర్క్ కుదిరితే రాసుకోండి, ఒకవేళ తెలియకపోతే. తెలిస్తే ఓకే. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. మనకి టోటల్ వర్క్ బై టోటల్ వర్క్ బై టైం వేసుకుంటే ఏమొస్తుంది ఎఫిషియన్సీ వచ్చింది కదా. సో దాని ప్రకారంగా మనం ఏబి యొక్క ఎఫిషియన్సీ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో ఏ ఎఫిషియన్సీ 3, బి యొక్క ఎఫిషియన్సీ 2. ఏబి ఇద్దరిని కలిపితే మొత్తం ఎంత వస్తుంది 3 + 2 5. 3 + 2 5 అనేది వస్తుంది. ఓకేనా. 5 అనేది మనకి 5 యూనిట్స్ అనమాట. ఎప్పుడు ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి
ఒక సైకిల్లో 5 యూనిట్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒక సైకిల్లో 5 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది. మొత్తం 36 యూనిట్స్. అలా ఎన్ని సైకిల్స్ అయితే 36 యూనిట్స్ అవుతాయి? 5 ఇంటూ 7 చేయండి, 35 వస్తుంది. 5 ఇంటూ 7 చేస్తే 35 వస్తుంది. ఓకేనా? ఇంటూ 7 చేస్తే 35 అనేది వస్తుంది. 35 యూనిట్స్ అనేది 7 సైకిల్స్కి అవుతుందన్నమాట. 7 సైకిల్స్ అంటే ఒక సైకిల్ కావడానికి ఏ ఒక రోజు బి ఒక రోజు ఇద్దరు చేస్తే ఒక సైకిల్ అవుతుంది. అంటే ఒక సైకిల్కి 2 డేస్, 7 సైకిల్స్కి 14 డేస్. ఓకేనా? 7 సైకిల్స్కి 14 డేస్ అనమాట. ఇప్పుడు 35 వచ్చాయి, ఇంకా 36 ఉన్నాయి. అంటే ఇంకొక యూనిట్ ఉంది. ఆ యూనిట్ చేయడానికి నెక్స్ట్ ఏతో స్టార్ట్ అవ్వాలి. మరలా స్టార్ట్ అవ్వడం ఏతో స్టార్ట్ అవ్వాలి. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. ఇక్కడ మనకు ఒక్క యూనిటే కావాలి కాబట్టి 1 కావాలి కాబట్టి 1/, ఇక్కడ ఎంత? 3 కాబట్టి 1/3. 14 1/3 డేస్ అనేది పడుతుంది. ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 14 1/3. ఆప్షన్ ఏ 14 1/3 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఒక ఫార్ములా చెప్తాను, అది కూడా గుర్తుపెట్టుకొని రాసుకోండి. ఎక్కువసార్లుగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్. ఆగుటలను మినహాయించి అంటే ఆగకుండా ఒక రైలు వేగం గంటకు 72 కిలోమీటర్లు. ఆగకుండా వెళ్ళే రైలు యొక్క వేగం 72 కిలోమీటర్లు. మరి ఆగుటతో కలిపి దాని వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఆగుతూ వెళ్తున్నటువంటి దానికి సంబంధించి వేగం గంటకి 60 కిలోమీటర్లు, ఆగకుండా వెళ్ళేదానికి 72 కిలోమీటర్లు అండి. ఆ రైలు గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుంది? ఓకేనా? ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేయాలి? ఈ క్వశ్చన్ చేసే పద్ధతి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఆగకుండా వెళ్ళే రైలు గంటలో 72 కిలోమీటర్లు వెళ్తుంది. ఆగుతూ వెళ్ళే రైలు 60 కిలోమీటర్లు మాత్రమే వెళ్తుంది. ఓకేనా? ఇది క్వశ్చన్. ఇక్కడ 72 60 ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనకి దీనికి సంబంధించి నేను ఒక ఫార్ములా చెప్తాను, అది రాసుకోండి. దాని ప్రకారంగా ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? గంటకు ఆగే సమయం. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? గంటకు ఎన్ని నిమిషాలు ఆగుతుంది అది కనుక్కోవడానికి మనకి గంటకు ఆగే సమయం = వేగాల మధ్య డిఫరెన్స్, స్పీడ్లు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిఫరెన్స్ అనమాట. స్పీడ్ల మధ్య డిఫరెన్స్ ఇక్కడ 72, ఇక్కడ 60. 72 - 60 ఎంత డిఫరెన్స్? 12. ఆ 12 డిఫరెన్స్. ఓకేనా? ఇది టైం మనం కనుక్కునేది. టైం కనుక్కోవాలంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 72 - 60 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఓకేనా? ఎంత? 12. 12 మనకి ఆగకుండా ఉన్నటువంటి వేగం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. డిఫరెన్స్ బై ఆగకుండా ఉన్నటువంటి వేగం. ట్రైన్ ఆగకుండా వెళ్తున్నప్పుడు ఎంత? 72. ఇక్కడ చూడండి 72 ఇచ్చారు. ఆగకుండా వెళ్ళే ట్రైన్కి సంబంధించిన స్పీడ్ అనేది తీసుకోవాలి 72. ఓకేనా? 12/72 ఇంటూ మనకి 60. ఇంటూ 60 ఎందుకు వేసామంటే 12/72 ఇవన్నీ గంటల్లో ఉన్నాయి. వాటిని మనం మినిట్స్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 60 అనేది వేయడం అనేది జరిగింది. ఇప్పుడు 12 ఒకట్లు, 12 ఆరులు, 1/6 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 6 ఒకట్లు 6 పదులు, 10 మినిట్స్ అనేది పడుతుంది. డిఫరెన్స్ బై ఆగకుండా వెళ్తున్నటువంటి ట్రైన్కి సంబంధించినటువంటి స్పీడు తర్వాత ఇంటూ 60 వేసుకుంటే గంటకు ఆగే సమయం అనేది వస్తుంది. ఓకేనా? 10 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. సింపుల్గా ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక తరగతిలో 24 మంది విద్యార్థుల సగటు బరువు 40 కేజీలు. టీచర్ బరువును కూడా కలిపితే సగటు బరువు 1 కేజీ పెరుగుతుంది. అయితే టీచర్ బరువు ఎంత? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఈజీ మోడల్ అనమాట. ఓకే? తెలియకపోతే మీకు టైం వేస్ట్ అవుతుంది, తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమన్నారు? ఒక తరగతిలో 24 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 40 కేజీలు. యావరేజ్ అంతా 40 కేజెస్. ఇది మీకు తెలియాలి. యావరేజ్ 40 కేజెస్. ఇక్కడ మీరు చేసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ ఇది ఓల్డ్ యావరేజ్ కింద తీసుకోవాలి. యావరేజ్ అంతా 40, ఆ 40 రాసుకోవాలి. నెక్స్ట్ టీచర్ బరువు కూడా కలిపితే, టీచర్ బరువును కూడా కలిపారంట. ఈ 40 కేజీలకి టీచర్ బరువును కూడా కలిపితే సగటు బరువు 1 కేజీ పెరిగింది. సగటు బరువు ఎంత పెరిగింది? 1 కేజీ పెరిగింది. టీచర్ బరువును కూడా కలిపితే అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 24 మెంబర్స్ ఉన్నారు. టీచర్ని కూడా కలిపితే 25. ఇక్కడ 25 రాసుకోండి.
నెక్స్ట్ ఎంత పెరిగింది? 1 పెరిగింది. 1 కావచ్చు, 2 కావచ్చు, హాఫ్ కావచ్చు, లేకుంటే 1/4 కావచ్చు. ఎలా ఇచ్చినా కానీ ఈ 25 ఏదైతే ఉందో ఒక పర్సన్ యాడ్ అయిన తర్వాత మొత్తం 25 మంది అయ్యారు. ఆ 25 మందిని ఇక్కడ ఎంత పెరిగిందో దాంతో మల్టిప్లై చేయాలి. ఎంత పెరిగింది? 1 పెరిగింది. కానీ 25 ఇంటూ 1 అంటే 25. ఇక్కడ 40, ఆ 40కి ఈ 25ని యాడ్ చేయాలి. అంతే, ఆన్సర్ వచ్చేస్తుంది. 40 ఒక 25, 65. టీచర్ యొక్క బరువు ఎంత? 65. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఇంకా ఇంపార్టెంట్ మోడల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ ఏవైతే గ్రూప్ డికి సంబంధించి డైలీ ఇంపార్టెంట్ మోడల్స్ అనేది అప్లోడ్ చేస్తూ వచ్చానో వాటిని ఎన్టీపీసీకి సంబంధించిన మోడల్స్ వాటన్నిటిని ఒకసారి చూసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అది ఇంకొక నలుగురికి ఈ వీడియోని రీచ్ చేయడానికి ఉపయోగపడుతుంది.